అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, చక్కగా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ మహోత్సాహంగా కాలం గడిపి ఉంటారు. కిందటి రోజుని ఇవాళ కూడా ఒక సత్సంకల్పం చేసుకుందాం. అదిగో ఆ సంకల్పం ఏంటో చూడండి. నమస్తే భగవన్ విష్ణో లోకానాం ప్రభవాప్యయ త్వం హి కర్త హృషీకేశ సంహర్త చ అపరాజిత. కొత్త సంవత్సరంలో ఆహ్వానించాం స్వామి. మాకు కావాల్సింది ఏమిటో తెలుసునా? మేము చేస్తున్న పనుల్లో మాకు ధైర్యం కావాలి. మాకు శత్రువులుంటే దూరంగా ఉండాలి. మా కార్యక్రమాల్లో ఎప్పుడూ కూడా జయమే కలగాలి. నమస్తే భగవన్ విష్ణు. ఓ విష్ణుదేవుడా, భగవంతుడా. భగవంతుడు అంటే జ్ఞాన, క్రియా, శక్తి ఇత్యాదులు 6 గుణములు కలిగినవాడు. అవి పూర్తిగా ఉన్నవాడివి భగవన్ విష్ణు. లోకానాం ప్రభవాప్యయ. ఈ లోకములన్నీ సృష్టించిన వాడివి నువ్వు. బ్రహ్మదేవుని ద్వారా సృష్టింపజేసిన వాడివి. అలాంటి స్వామి, త్వం హి కర్త హృషీకేశ. ఇగో హృషీకేశ, నీవే కర్తవి. హృషీకములు అంటే ఇంద్రియములు. ఇంద్రియములను అందించిన వాడివి నువ్వే. ఇంద్రియాలకి భోగాలు ఇచ్చిన వాడివి నువ్వే. అంచేత త్వం హి కర్త హృషీకేశ సంహర్త చ అపరాజిత. తరువాతి కాలంలో ఈ హృషీకములని వెనక్కి లాగేవాడివి నువ్వే. సంహర్త అంటే చంపేవాడని కాదు, వాటిని సక్రమంగా నడిపించేవాడివి, ఉపసంహరించేవాడివి. సంహర్త అపరాజిత. సంహర్త చ అపరాజిత అంటే పరాజయం అన్నది ఎరుగని వాడివయ్యా నువ్వు స్వామి. నీకు నమస్కరిస్తున్నాం. అంచేత మా జీవనము సుఖజీవనము కావాలి, సంజీవనము కావాలి అని ప్రార్థన చేద్దాం. ఇది రోజుకి 21 కనీసం, లేదు 108 ఇలాగా ధ్యానం చెయ్యండి. పటిక బెల్లం నివేదన చెయ్యండి, సత్ఫలితాలు పొందండి. నమస్తే భగవన్ విష్ణో లోకానాం ప్రభవాప్యయ త్వం హి కర్త హృషీకేశ సంహర్త చ అపరాజిత. అంతేత మాకు అలాంటి కార్యక్రమ నిర్వహణలో ఆలోచన ఉండాలి, నిర్మాణాత్మకమైన స్థితి ఉండాలి, అవసరమైన చోట ఒదిగి ఉండేలాంటి స్థితి కూడా ఈ 3 మాకు ప్రసాదించు స్వామి. మాకు సర్వ సుఖములు అందించు అని ప్రార్థన చేద్దాం. మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.